ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని అంటారు. అమెరికాలో రైలేమో కానీ ఓ వ్యక్తికి అందాల్సిన టెలిగ్రామ్ జీవితకాలం ఆలస్యంగా అందినప్పటికీ ఆ వ్యక్తి ఆ టెలిగ్రామ్ చూసుకుని మురిసిపోతున్నాడు. మిషిగాన్లోని అన్ ఆర్బోర్ ప్రాంతానికి చెందిన రాబర్ట్ ఫింక్ అనే వ్యక్తికి 50 ఏళ్ల క్రితం వెస్టర్న్ యూనియన్ అనే టెలిగ్రామ్ సేవల సంస్థ ద్వారా మిషిగన్ విశ్వవిద్యాలయం అభినందనలు తెలుపుతూ ఓ టెలిగ్రామ్ పంపింది. ఇది 1969లో జరిగింది. ఆ సమయంలో రాబర్ట్ అన్ ఆర్బోర్ ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉండేవారు. అతడు తన పై చదువుల కోసం న్యూయార్కుకు పయనమైన తర్వాతి రోజు ఆ టెలిగ్రామ్ ఆ అపార్ట్మెంట్ చిరునామాకు వెళ్లింది. అప్పట్నుంచి 50 ఏళ్లుగా అక్కడే ఓ అల్మారాలో ఆ టెలిగ్రామ్ పడి ఉంది. ఇటీవలే ఆ భవంతిని అద్దెకు తీసుకున్న ఓ కుటుంబం అల్మారాను శుభ్రం చేస్తున్న క్రమంలో ఆ టెలిగ్రామ్ బయటపడింది. 1969 నాటి టెలిగ్రామ్ కావడంతో కాస్త కష్టమైనా శ్రమించి ఫింక్కు ఆ లేఖను అందించారు. ఆ టెలిగ్రామ్ను చూసి ఫింక్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అటు ఆ టెలిగ్రామ్ సేవలందించిన సంస్థ వెస్టర్న్ యూనియన్ కూడా 13 ఏళ్ల క్రితం సేవలను నిలిపివేసింది.